మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్లో నాగబంధం, రావ్ బహదూర్ వంటి ఆసక్తికరమైన సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కానున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాల నుంచి రిలీజ్ అయిన కంటెంట్ చూస్తుంటే రెండు చాలా డిఫరెంట్ మూవీస్గా ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటే RRR బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన అల్ట్రా స్టైలిష్ యాక్షన్ సినిమా ఆల్ఫా కూడా ఈ వారం థియేటర్స్లో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం 15కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ దృష్టి మొత్తం అబ్సెషన్ మూవీ పైనే ఉంది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ పెద్ది కూడా ఈ వారంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే సందీప్ కిషన్, సూపర్ సుబ్బు, ఐశ్వర్య రాజేష్, ఇసకపట్నం లాంటి వెబ్ సిరీస్లు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి అందరు. ఇక ఓటీటీల వారీగా చూస్తే ఆహా ఓటీటీలో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే సూపర్ సుబ్బు అనే తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది మోస్ట్ అవైటెడ్ రామ్ చరణ్ మూవీ పెద్ది మూవీ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే రూమర్ కూడా ఉంది. ఎనోలా హోమ్ సీజన్ 3 అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి, హ్యూమన్ వెపన్ అనే జపనీస్ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి, స్కార్స్ ఆఫ్ టొమారో అనే జపనీస్ వెబ్ సిరీస్ జూలై 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అబ్సెషన్ అనే ఇంగ్లీష్ సినిమా జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెంటల్ బేసిస్ మీద స్ట్రీమింగ్ కానుందనే టాక్ ఉంది. ఎల్ఏ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జూలై 1 నుంచి, ఇసకపట్నం అనే తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక G5 ఓటీటీలో మర్మదేశం అనే తెలుగు వెబ్ సిరీస్ జూలై 3 నుంచి, ముతస్సి అనే మలయాళ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జియో హాట్స్టార్ విషయానికి వస్తే మాలీవుడ్ టైమ్స్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా జూలై 3 నుంచి, ప్రీతం అండ్ పెడ్రో అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సన్ నెక్స్ట్ విషయానికి వస్తే హ్యాంగ్ మ్యాన్ అనే తెలుగు సినిమా జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యాపిల్ టీవీ ప్లస్లో సీలో సీజన్ 3 అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.